హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. ప్రజెంట్ ఇప్పుడు ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ 1Bలో నైన్త్ చాప్టర్ డిఫరెన్షియేషన్స్. ఈ డిఫరెన్షియేషన్ చాప్టరు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు నెక్స్ట్ ఫర్దర్ హైయర్ స్టడీస్లో ఈ చాప్టర్ పైన కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తాయి. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనేది క్యాలిక్యులస్లో ఒక పార్ట్. ఈ టాపిక్ హైయర్ స్టడీస్లో చాలా యూజ్ అవుతుంది. ఈ టాపిక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 1B చాప్టర్లో 1B అనే టాపిక్లో మ్యాథ్స్లో 1Bలో ఈ డిఫరెన్షియేషన్ టాపిక్ క్యాలిక్యులస్ పార్ట్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ టాపిక్ ఎలా అంటే కష్టం అని అనుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, ఈజీ అని అనుకునే వాళ్ళకు చాలా ఈజీ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా, చాలా ఈజీ ఈ టాపిక్. డిఫరెన్షియేషన్స్ అని అంటే చాలా చాలా అంటే చాలా ఈజీ ఈ టాపిక్. దీంట్లో మెయిన్గా మీరు ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. డిఫరెన్షియేషన్స్లో ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. ఫార్ములాస్ బాగా వస్తే ఈ టాపిక్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఈ టాపిక్లో మెయిన్గా ఫార్ములాస్. ఈ టాపిక్ కొత్తగా ఉంది అనేసి అనుకొని చాలామంది భయపడుతూ ఉంటారు. చాలా ఈజీ అండి, భయపడాల్సిన పని లేదు. ఈ టాపిక్లో ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఇంట్రడక్షన్ చాలా జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్. ఓకేనా, ఇంకొకటి ఏంటిదనంటే ఈ టాపిక్ అంటే డిఫరెన్షియేషన్ అనేది ఫిజిక్స్ చాప్టర్, ఫిజిక్స్లో కూడా వస్తుంది. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ డిఫరెన్షియేషన్ అనే టాపిక్ అనేది వస్తుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వేరియబుల్, డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, ఇట్లాంటి టైప్లో దీన్ని డిఫరెన్షియేషన్స్ని యూజ్ చేస్తారు స్టూడెంట్స్. ఓకేనా, ఎస్. ఈ చాప్టర్కి ఫిజిక్స్కి చాలా రిలేషన్షిప్ ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డెఫినేషన్ రాస్తున్నాను. డిఫరెన్షియేషన్ డెఫినేషన్ వచ్చేసి ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వేరియబుల్. The rate of change of variable is called differentiation. The rate of change of variable is called differentiation. The rate of change of variable is called differentiation. ఇంకొకటి, ఈ చాప్టర్ అనేది డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ అనేది లిమిట్స్కి అప్డేటెడ్ వర్షన్. 1Bలో లిమిట్స్ అనే టాపిక్ ఉంది కదా, లిమిట్స్ అనే చాప్టరు 8th చాప్టరు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. దానికి అప్డేటెడ్ వర్షనే డిఫరెన్షియేషన్ అనే టాపిక్. అంటే మీకు ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు తెలుగులో అలు ఉంటాయి. వర్ణమాల, తెలుగులో వర్ణమాల. వర్ణమాల తర్వాత మనం ఏం నేర్చుకుంటాము? గుణింతాలు, అంటే తలకట్టు, దీర్ఘం, అవి నేర్చుకున్నాక కాకు తలకట్టిస్తే కాకు, దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి అని అట్లా ఏ విధంగా అయితే నేర్చుకుంటామో అట్లా ఇది లిమిట్స్ అనేది ఒక వర్ణమాల. దాని తర్వాత వచ్చేటివి ఏంటివి? గుణింతాలు, తలకట్టు, దీర్ఘం, తర్వాత కా గుణింతాలు. ఇవి వచ్చేస్తాయి. ఇట్లా ఇది లిమిట్స్కి తర్వాత వచ్చే టాపిక్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లిమిట్స్లో వచ్చే డెఫినేషన్ ఉంది ఒకటి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. ఏంటిది ఆ డెఫినేషన్? కంటిన్యూటీ అంటే ఏంటిది అనేది తెలిసి ఉండాలి. కంటిన్యూటీ గురించి తెలిసి ఉండాలి. కంటిన్యూటీ అంటే ఒకసారి రీకాల్ చేద్దాం. కంటిన్యూటీ అంటే 3 కండిషన్స్. కంటిన్యూటీలో 3 కండిషన్స్ ఉన్నాయి. కంటిన్యూటీయస్ అని చెప్పాలి అని అంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటివి? ఫంక్షన్ డిఫైన్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏం చేయాలి? లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ డిఫైన్ ఉంటుంది కదా. ఆ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ అంటే కంటిన్యూస్ అని మనం ఎక్కడ ప్రూవ్ చేస్తున్నాము?
ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గరనా, 2 దగ్గరనా, 0 దగ్గరనా, ఆల్ ఓవర్ ది రియల్ నెంబర్సా, లేకపోతే సంథింగ్ అక్కడ ఆ కంటిన్యూస్ అయిన వాల్యూ ఉంటుంది కదా, ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ, ఆ వాల్యూ లిమిట్ ఎగ్జిస్ట్ అయిన వాల్యూ రెండు ఈక్వల్ అయితే అప్పుడు కంటిన్యూయస్ అవుతుంది అని చెప్తాం. ఫంక్షన్ అనేది కంటిన్యూయస్ అవుతుంది అని చెప్తాం. సో ఇక్కడ సపోజ్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూయస్ ఫంక్షన్ అని అనుకుంటే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూయస్ ఫంక్షన్. Let f of x be a continuous function on R. R అంటే రియల్ నెంబర్స్లో కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అని అనుకుంటే, సపోజ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఏమనుకున్నాం అని అంటే వై అని అనుకుంటాం. లెట్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెట్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుంటే, సో ఇది ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామనంటే, ఇంకా నెక్స్ట్ లెట్ డెల్టా ఎక్స్ బి ది స్మాల్ ఇంక్రిమెంట్. లెట్ డెల్టా ఎక్స్ బి ది స్మాల్ ఇంక్రిమెంట్ ఇన్ ఎక్స్. డెల్టా ఎక్స్ అనేది స్మాల్ ఇంక్రిమెంట్ దేంట్లో, ఎక్స్లో. అంటే ఎక్స్కి డెల్టా ఎక్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే స్మాల్, ఆ ఇంక్రీజ్ అనేది ఏంటిది, స్మాల్, చాలా చాలా మైన్యూర్ అనమాట. సో మైన్యూర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే ఎక్స్కి డెల్టా ఎక్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మీకు ఇప్పుడు మీ దగ్గర ఒక 5 రూపీస్ ఉన్నాయి. 5 రూపీస్కి నేనేం చేస్తున్నాను, 1 రూపీ ఇంక్రీజ్ చేస్తున్నాను. 5 రూపీస్కి 1 రూపీని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. 5 రూపీస్కి 1 రూపీ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, 6 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ ఆపరేషన్, బైనరీ ఆపరేషన్ ఏం జరిగింది, 5 + 1. సో 1 రూపీ ఇంక్రీజ్ చేస్తున్నాను, 5కి 1 రూపీ ఇంక్రిమెంట్ ఇస్తున్నాను, అంటే 5 + 1. సో అప్పుడు ఏమవుతుంది, 6 రూపీస్ అవుతుంది. అట్లా డెల్టా ఎక్స్ బి ది స్మాల్ ఇంక్రిమెంట్ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్కి మనం ఏం చేస్తున్నాము, డెల్టా ఎక్స్ని యాడ్ చేస్తున్నాం. సో దీన్ని యాడ్ చేసేస్తే ఇప్పుడు ఈ ఫంక్షన్లో, సో దెన్ దీని కరెస్పాండింగ్ కూడా, దెన్ ది corresponding increment, then the corresponding increment in y is, సో వైకి కరెస్పాండింగ్ ఇంక్రిమెంట్ ఏమవుతుంది అని అంటే డెల్టా వై అవుతుంది. వైకి కరెస్పాండింగ్ ఇంక్రిమెంట్ డెల్టా వై అవుతుంది. సో వైని కూడా ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎంత అంటే డెల్టా వైని ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, డెల్టా ఎక్స్ అని అంటే అర్థం ఇక్కడ డెల్టా ఇంటూ ఎక్స్ అని కాదు, డెల్టా అనేది ఒక టర్ము, ఎక్స్ అనేది ఒక టర్ము అని కాదు. సో డెల్టా ఎక్స్ ఈ మొత్తం కూడా ఒక టర్మే. సో ఈ డెల్టా వై అనేది కూడా ఈ మొత్తము ఒక టర్మే. సో వైకి డెల్టా వై అనేది స్మాల్ ఇంక్రిమెంట్ అయింది. అంటే దీని ఆపరేషన్ ఎలా ఉంటుంది, వై ప్లస్ డెల్టా అవుతుంది. సో ఇక్కడ దీనికి అంటే వైకి డెల్టా వై ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఎక్స్కి డెల్టా ఎక్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇదే కదా దీని మీనింగ్. ఎస్, ఇప్పుడు దీనిలో రాసేస్తాం. సో వైకి డెల్టా వై ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెల్టా ఎక్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఇంక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ ఈ ప్లస్ వై ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ వై అవుతుంది. సో డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ప్లస్ వై ట్రాన్స్పోజ్ చేస్తే వై మైనస్ వై. సో ఇక్కడ చూడండి, వై వాల్యూ ఇక్కడ మనం అనుకున్నాం కదా, లెట్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ వై మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎస్, నెక్స్ట్ ఏం చేస్తున్నాను అని అంటే, నెక్స్ట్ ఏం చేద్దామంటే డివైడ్ చేస్తాము, డెల్టా ఎక్స్తో డివైడ్ చేస్తాం. డివైడ్ డెల్టా ఎక్స్, డివైడ్ డెల్టా ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. డెల్టా ఎక్స్ని డివైడ్ చేస్తున్నాం బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, డెల్టా వై బై ఏమవుతుంది చెప్పండి ఒకసారి, డెల్టా వై బై డెల్టా ఎక్స్ కదా. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై
డెల్టా ఎక్స్ అయిపోతుంది. సరిపోయిందా? ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామని అంటే లిమిట్స్ టాపిక్లోకి వచ్చేస్తాం. లిమిట్స్ టాపిక్లోకి ఆ లిమిట్స్ టాపిక్లో ఏం చేస్తాము, లిమిట్ అప్లై చేస్తాం. అప్లయింగ్ లిమిట్ అప్లై చేద్దాం. అప్లయింగ్ లిమిట్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో, డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో ఆన్ బోత్ సైడ్స్, డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో ఆన్ బోత్ సైడ్స్ అంటే లిమిట్ అప్లై చేస్తున్నాను దీనికి బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ అయిపోతుంది. అవునా? ఎస్. సో ఇక్కడ చూడండి, ఈ లిమిట్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో డెల్టా వై బై డెల్టా ఎక్స్ అనేది, సో దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే లిమిట్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో డెల్టా వై బై డెల్టా ఎక్స్ని డివై బై డిఎక్స్గా రాస్తాం. డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్గా రాస్తాం. అంటే ఇక్కడ డివై బై డిఎక్స్ అని అంటే డివిజన్ కాదు, డివై డివైడెడ్ బై డిఎక్స్ కాదు ఇక్కడ. సో డెరివేటివ్ ఆఫ్ వై అని అర్థం, డెరివేటివ్ ఆఫ్ వై అంటే డి బై డిఎక్స్ అనేది ఒక టర్ము, డెరివేటివ్ డిఫరెన్షియల్ ఆపరేటర్, డివై డిఎక్స్ అనేది డిఫరెన్షియల్ ఆపరేటర్ అవుతుంది. సో ఇక్కడ వై అనేది ఏమవుతుందంటే ఫంక్షన్ అవుతుంది, వై అనేది ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాసేస్తున్నాను. లిమిట్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్గా రాసేసాము. సో ఇది ఇక్కడ రాసేసాము. నెక్స్ట్ ఏం చేస్తామని అంటే రీప్లేస్ చేస్తాం. సో ఏదాన్ని రీప్లేస్ చేస్తాము అని అంటే రీప్లేస్ డెల్టా ఎక్స్ యాజ్ హెచ్గా రాస్తాం. సో రీప్లేస్ చేస్తున్నాను, రీప్లేస్ డెల్టా ఎక్స్ యాజ్ హెచ్, డెల్టా ఎక్స్ని హెచ్గా రీప్లేస్ చేస్తున్నాను. సో డెల్టా ఎక్స్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇది సేమ్ డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ ఏ విధంగా రీప్లేస్ చేసాము, డెల్టా ఎక్స్ ఈజ్ హెచ్. సో హెచ్ అప్రోచెస్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఏమవుతుంది, హెచ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ ఏంటిది, హెచ్. సో అంతే. ఇది ఏమవుతుందా అని అంటే ఈ ఈక్వేషన్ని దీన్ని మనం ఏమంటామని అంటే ఫస్ట్ ప్రిన్సిపుల్స్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఫస్ట్ ప్రిన్సిపుల్స్ పైన ఏపీ ఇంటర్మీడియట్లో బోర్డ్ ఎగ్జామ్స్లలో 4 మార్క్స్ ప్రాబ్లం ఇస్తాడు. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఇది. సో దిస్ ఫార్ములా ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా, ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఆర్ దీన్ని మనం ఇంకో విధంగా కూడా అనొచ్చు, ది ఫార్ములాని ఫస్ట్ ప్రిన్సిపల్ అనొచ్చు, ఆర్ బై డెఫినేషన్ అని అనొచ్చు. బై డెఫినేషన్ ఈ ఫార్ములాని ఫస్ట్ ప్రిన్సిపల్ ఆర్ బై డెఫినేషన్ ఆర్ ఇది పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, చెప్తాను. సో ABINTITIO. సో దీన్ని ఏమంటారు అంటే అబ్ ఇన్షియో అని అంటారు. అంటే ఈ ఫార్ములాని అబ్ ఇన్షియో ఆర్ బై డెఫినేషన్ ఆర్ ఫస్ట్ ప్రిన్సిపల్ అని అంటారు. సో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ డివై బై డిఎక్స్ని మనము అంటే ఎలా రాస్తామనంటే హియర్ డివై బై డిఎక్స్ ఈజ్ డివై బై అంటే న్యూమిరేటరు డినామినేటర్ అంటే డివిజన్ అని కాదు అక్కడ అర్థం. సో డి బై డిఎక్స్
ఆఫ్ వై అని అర్థం. dy/dx అంటే d/dx ఆఫ్ వై అని అర్థం. ఓకేనా? సో అంటే దిస్ మీన్స్ ఇక్కడ దీన్ని ఏమని అంటామంటే దిస్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ వై అని అర్థం. డెరివేటివ్ ఆఫ్ వై దీన్ని ఏమంటారంటే డెరివేటివ్ ఆఫ్ వై with respect to the derivative of y with respect to x. డెరివేటివ్ ఆఫ్ వైని డెరివేటివ్ చేస్తున్నాం దేంతో అని అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్, ఒకవేళ ఇక్కడ వై ఉంటే విత్ రెస్పెక్ట్ టు వై అని అంటాం. ఇక్కడ టీ అని తీసుకున్నాం అనుకోండి విత్ రెస్పెక్ట్ టు టీ అని అంటాం. ఇక్కడ ఎం అనుకున్నాం అనుకోండి విత్ రెస్పెక్ట్ టు ఎం అని అంటాం. అంటే ఈ d/dxని ఏమంటామని అంటే d/dxని డిఫరెన్షియల్ ఆపరేటర్ అని అంటారు. ఏమంటారు? డిఫరెన్షియల్ ఆపరేటర్ అని అంటారు. ఈ d/dxని డిఫరెన్షియల్ ఆపరేటర్ అని అంటారు. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. సో నోట్స్లో నీట్గా ఎంటర్ చేసుకోండి. సో డిఫరెన్షియేషన్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఇది. ఓకేనా? వీడియోని పాజ్ చేసేసి నీట్గా ఎంటర్ చేసుకోండి స్టూడెంట్స్. ఎస్, ఈ d/dxని డిఫరెన్షియల్ ఆపరేటర్ అని అంటారు. ఆర్ నెక్స్ట్ దీన్ని మనము అంటే ఇక్కడ dy/dx ఉంది కదా, ఏంటిది dy/dx, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే f'(x). dy/dx దీన్ని డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x ఆర్ f'(x), f'(x) అని అంటారు. ఆర్ దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు y1 ఆర్ ఇది y1 ఆర్ y'. సో వీటిని అంటే దీని అర్థం ఏంటిది అని అంటే దీన్ని ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ f(x) అని అంటారు. దీన్ని ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ f(x) అని అంటారు. ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ f(x) అని అంటారు. సరే, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామనంటే సమ్ ఫార్ములాస్, అంటే ఒకవేళ ఇప్పుడు డిఫరెన్షియేషన్ దేన్ని ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ అందులో లెట్ f(x) ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ c తీసుకున్నాం. సో బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఫార్ములాస్ రాబడుతున్నాం స్టూడెంట్స్. ఓకేనా? సో లెట్ f(x) ఈక్వల్ టు c అనుకుంటే f(x ప్లస్ h) ఏమవుతుంది అంటే x ఈక్వల్ టు c అయితే x దగ్గర c ఉంటే x ప్లస్ హెచ్ దగ్గర ఏమవుతుంది కాన్స్టెంట్. సి అంటే ఏంటి ఇక్కడ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ దగ్గర కాన్స్టెంటే ఉంటుంది. ఎక్స్ ఉంటే కదా చేంజ్ అయ్యేది. సో ఇక్కడ ఎక్స్ లేదు, కాన్స్టెంట్ ఉంది. సో కాన్స్టెంట్ ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. ఎక్స్ ప్లస్ హెచ్ కాన్స్టెంటే అవుతుంది. సో ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది, ఏం చెప్తుంది మనకు, dy/dx ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f(x ప్లస్ h మైనస్ f(x/h). సో ఒకసారి నాతో పాటు చెప్పండి, ఇది dy/dx ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f(x ప్లస్ h మైనస్ f(x/h). ఫాస్ట్ చెప్పాను కదా కొంచెం ఫార్ములా. ఎస్, ఇప్పుడు చెప్పండి, నిదానంగా చెప్తాను. dy/dx ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f(x ప్లస్ h మైనస్ f(x/h). సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో f(x ప్లస్ h ఏంటిది c, f(x) ఏంటిది c. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే లిమిట్ h టెండింగ్ టు 0 f(x
ఎక్స్ ప్లస్ హెచ్ ఏంటిది సి. సో సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సిని సి మైనస్ సి బై హెచ్. సి మైనస్ సి ఏమవుతుంది 0 అయిపోతుంది. సో లిమిట్ హెచ్ అప్రోచెస్ టు 0 సి మైనస్ సి 0 బై హెచ్. సో 0 బై హెచ్ ఏమవుతుంది 0 అవుతుంది. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఇంకా లిమిట్ అప్లై చేయడానికి ఏమన్నా ఉందా ఇక్కడ ఏం లేదు. సో 0 అంటే దట్ మీన్స్ సో డెరివేటివ్ ఆఫ్ అంటే ఇదంతా ఏంటిది డిఫరెన్షియేషన్ డివై బై డిఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ వై అంటే ఏంటిది ఇక్కడ ఫంక్షన్ సి. సో ఫంక్షన్ సి అవుతుంది కదా. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ సి ఈక్వల్ టు 0 డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ డెరివేటివ్ ఆఫ్ సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ అని అర్థం. మీరు ఏదో అనుకున్నారు సి అంటే కాన్స్టెంట్ అని అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసేసుకుందామా. ఎగ్జాంపుల్స్ చూద్దామా ఒకసారి. ఎగ్జాంపుల్స్. సో డెరివేటివ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ డెరివేటివ్ ఆఫ్ ఏ వేర్ ఏ ఈజ్ సమ్ కాన్స్టెంట్ వేర్ ఏ ఈజ్ సమ్ కాన్స్టెంట్ అంటే డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఏంటి వచ్చింది ఫార్ములా ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఎలా చేసాము బై ది ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసేసి చేసాం కదా. ఎస్ చూడండి లిమిట్స్కి దీనికి చాలా రిలేషన్షిప్ ఉంది అండ్ ఆల్సో ఫిజిక్స్కి కూడా ఇది రిలేషన్షిప్ ఉంది. సో లిమిట్స్ అప్డేటెడ్ వర్షనే ఇది. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది 0 అవుతుంది. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు స్టూడెంట్స్ మీకు. ఏంటిదని అంటే సార్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ 0 అన్నారు, ఏ అనేది సమ్ కాన్స్టెంట్ అని అన్నారు, బాగానే ఉంది. మరి ఇక్కడ డివై బై డిఎక్స్ 0 ఎందుకు కాదు సార్? ఇక్కడ వై అనేది కూడా ఇక్కడ డినామినేటర్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో మరి ఇక్కడ వై ఉంది కదా, ఇది 0 ఎందుకు కాదు అంటే వై అనేది కాన్స్టెంట్ ఎందుకు కాదు అనే డౌట్ రావచ్చు. రావాలి కూడా డౌట్. ఆ డౌట్ ఎందుకు ఇది 0 కాదు అని అంటే వై అనేది ఫంక్షన్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. వై అనేది ఇక్కడ నేను ఏమన్నాను వై బి ఏ ఫంక్షన్ అని అన్నాను. సో ఇక్కడ ఫస్టే చెప్పేశాను లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ది కంటిన్యూయస్ ఫంక్షన్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ది కంటిన్యూయస్ ఫంక్షన్. సో ఫంక్షన్ అవుతుంది. వై అనేది ఒక ఫంక్షన్లో ఎక్స్ అనేది వస్తుంది ఎక్కడో ఒక చోట. సో అందుకే అది కాన్స్టెంట్ టర్మ్ కాదు. సో మన మ్యాథమెటిషియన్స్ చాలా జాగ్రత్తగా ఎంతో తెలివిగా చేసేస్తారు ఈ ప్రాబ్లమ్స్ని కదా. ఏబిసి అనేటివి ఇవి కాన్స్టెంట్స్ అది. సో ఎక్స్ వై జెడ్లు అనేటివి ఇవి ఫంక్షన్స్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఎక్స్ వై జెడ్ అనే కాదు, పి క్యూ ఆర్ ఎస్ టి సంథింగ్ దీస్ ఆర్ ఆల్సో ఫంక్షన్స్లోని టర్మ్స్ అనమాట. సో అందుకే ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ రాశాను చూడండి వేర్ ఏ ఈజ్ సమ్ కాన్స్టెంట్ అని రాశాను. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో ఏ కాన్స్టెంట్ కాబట్టి 0 అయింది. నెక్స్ట్ సెకండ్ది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డి బై డిఎక్స్ ఆఫ్ 1. సో 1 అనేది కాన్స్టెంట్ వాల్యూ రియల్ నెంబర్. సో డి బై డిఎక్స్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 0. సిమిలర్గా నెక్స్ట్ థర్డ్ రాస్తున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ 6 తీసుకుందాం ఒక నెంబర్ 6 0. డి బై డిఎక్స్ ఆఫ్ 100 0. సో డెరివేటివ్ ఆఫ్ దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. డెరివేటివ్ ఆఫ్ నెగిటివ్ కాన్స్టెంట్. సో -10 ఈజ్ ఆల్సో 0. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డెరివేటివ్ ఆఫ్ పై అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. పై అనేది కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో డెరివేటివ్ ఆఫ్ పై ఈజ్ ఆల్సో 0 కాన్స్టెంట్. సో ఈ విధంగా దీన్ని అంటే ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు
దాని డెరివేటివ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఫార్ములాని రాబడదాం బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసేసి. సో నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఇది ఏంటిదని అంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అని అనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ పవర్ ఎన్ అని అనుకుంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది, ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయడమే ఇక్కడ. సో ఎక్స్ ఉంటే ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ ఉంది కదా. సో ఎక్స్ ఉన్న చోట మనం ఏం రాస్తాం, ఎక్స్ ప్లస్ హెచ్ రాసేస్తాము, హోల్ పవర్ ఎన్. ఇక్కడ కూడా ఒక డౌట్ రావాలి, ఏంటిది సార్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ దగ్గర మీరు ఏం రాశారు, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ రాశారు. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ కూడా సి అవుతుంది అనేసి రాశారు కదా. మరి ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఎందుకు కాకూడదు, ఎందుకు ఎక్స్ ప్లస్ హెచ్ రాశారు అని అంటే చూడండి ఇక్కడ ఏముంది, చూడండి ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ ఉన్నప్పుడు ఇది ఏంది ఫంక్షన్. ఒకవేళ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ అని రాశాను, అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ వచ్చింది. సో అందుకే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేసాం. ఇక్కడ ఎక్స్ అనేది లేదు చూడండి, అందుకే కాన్స్టెంటే వచ్చేస్తుంది. అదేంటి, ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. సో మెయిన్ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినాలి స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు దీన్ని మనము బై ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. బై ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటిది, విన్నారు కదా ఇందాక. ఎస్, ఒకసారి చెప్పండి ఏంటిది, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏంటిది, ఎస్, లిమిట్ హెచ్ అప్రోచెస్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. వెరీ గుడ్. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. దీంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దట్ మీన్స్ దిస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ అప్రోచెస్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది, ఎక్స్ పవర్ ఎన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర ఎక్స్ పవర్ ఎన్ సబ్స్టిట్యూట్ చేసేసాను బై హెచ్. దీన్ని చూడండి, ఇక్కడ చూడండి, ఇది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఫామ్ పైన ఉంది, కానీ డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ అనేది లేదు కదా. సో ఎక్స్ మైనస్ ఏ రావాలి అని అంటే, సో ఇది ఎక్స్ ఇది ఏ అనుకుందాం, ఎక్స్ మైనస్ ఏ రావాలి, కానీ ఇక్కడ హెచ్ మాత్రమే ఉంది, అంటే ఒక ఈ ఎక్స్ లేదు, ఇక్కడ ఈ ఎక్స్ లేదు కదా. సో ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ రాసేయండి, సరిపోతుంది చూడండి. సో దిస్ ఈక్వల్ టు దిస్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. చూడండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో చేంజ్ కాకుండా రాసేసాను, ఈ విధంగా రాశాను కదా. ఎస్. సో ఇప్పుడు ఇంతటితో సరిపోయిందా. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ, అంటే ఇక్కడ ఏముండాలి, ఎక్స్ ఉండాలి, అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉండాలి. ఇక్కడ హెచ్ మాత్రమే ఉంది, ఎక్స్ లేదు. సో ఎక్స్ ఉండాలి అని అంటే ఏం చేయాలి మనము, ఇక్కడ బోత్ సైడ్, అంటే సపోజ్ హెచ్ అప్రోచెస్ టు 0, హెచ్ 0 దగ్గరికి పోతుంది, అంటే 0 కానీ అర్థం కాదు, ఇక్కడ 0 అని అర్థమైతే కాదు, 0 దగ్గరికి పోతుంది అంతే. హెచ్ అనేది 0 దగ్గరికి పోతుంది, అంటే సపోజ్ ఒకవేళ 0 అనుకుందాం, హెచ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. సో ప్లస్ ఎక్స్ ఇక్కడ అవతల ప్లస్ ఎక్స్,
సో ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి సేమ్ హెచ్ ఈక్వల్ టు 0 వస్తుంది కదా. ఎస్. సో ఇక్కడ చేంజ్ చేసేస్తాను దీన్ని, లిమిట్ యాజ్ లిమిట్స్లో వస్తుంది, యాజ్ హెచ్ అప్రోచెస్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ అప్రోచెస్ టు ఎక్స్. చూడండి ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 0 ఉంటుంది. ఓకేనా. యాజ్ హెచ్ అప్రోచెస్ టు 0 దెన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఆల్సో అప్రోచెస్ టు ఎక్స్. హెచ్ 0 దగ్గరికి వెళ్తే ఎక్స్ ప్లస్ హెచ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎక్స్ దగ్గరికి వెళ్తుంది అని అర్థం. ఎక్స్ ప్లస్ హెచ్ ఎక్స్ దగ్గరికి వెళ్తుంది అని అర్థం ఇక్కడ. ఓకేనా, అర్థమైందా. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రాసేస్తే లిమిట్ దిస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ 0 దగ్గరికి వెళ్తుంది, అయితే ఎక్స్ ప్లస్ హెచ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అది రాస్తాం. ఎక్స్ ప్లస్ హెచ్ అప్రోచెస్ టు ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కదా, ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ బై సో ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. సో ఇది ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది, ఇది ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది అంటే లిమిట్స్లో లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ, లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది. అంటే దట్ మీన్స్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఈ ఫార్ములా. సో అంటే ఈ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, లిమిట్ ఎక్స్ టెండింగ్ టు ఏ